హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంట్లో దీపావళి పూజ అండి. ఇలా పీటకి చక్కగా పసుపు రాసి బియ్యపిండి కుంకుమతో బొట్లు పెట్టి ఆ పీట పైన అండి దీపావళి అని రాస్తాం అనమాట. రాసిన తర్వాత ఒక పద్మం వేసి ఆ పద్మం మీద గౌరమ్మను పెడతాం, పెట్టి పూజ చేస్తామండి. అయితే పసుపు గౌరమ్మని చేస్తాం అనమాట. అదిగోండి అట్లా అనమాట. ఇట్లా చేసి తర్వాత చుట్టూ ప్రమిదలండి 9 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ అట్లా అనమాట. 7 సంఖ్య మళ్ళీ పనికిరాదండి. అట్లా పెట్టి మామూలుగా కుందుతో దీపారాధన చేస్తాం. అయితే నేను ఈసారి కామాక్షి దీపం కూడా పెట్టానండి, పెట్టి పూజ చేస్తాం అనమాట. ఇట్లా అండి చక్కగా దీపాలన్నీ వెలిగించుకుని చాలా చక్కగా చేసుకుంటామండి. అయితే లక్ష్మీదేవి పూజ కదండి. అయితే ఎప్పుడు విగ్రహం అయితే పెట్టమండి. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నా కూడా విగ్రహం పెట్టడం ఎప్పుడు అలవాటు లేదు కాబట్టి మామూలుగా పసుపు గౌరమ్మనే, పసుపు వినాయకుడు అనుకోండి, పసుపు గౌరమ్మ అనుకోండి, అలా పెట్టుకొని పూజ చేసుకుంటాం అనమాట ఎప్పుడు కూడా. కాకపోతే లక్ష్మీ అష్టోత్తరమే చదువుకుంటామండి. ఇట్లా మామూలుగా అమ్మవారికి తాంబూలం పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు పూలతో పూజ చేసుకుని తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని నైవేద్యం మాత్రం ఎప్పుడు గులాబ్ జాములేనండి. స్వీట్ పెడతాం అనమాట. నైవేద్యం ఎప్పుడు గులాబ్ జాములే పెట్టేస్తాము, అలా చేస్తాం అనమాట. లక్ష్మీ పూజేనండి, కాకపోతే అట్లా అనుకుంటాం అనమాట. పూజ చేసేది చదివేది అంతా లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీదేవి పూజేనండి. ఇట్లా అనమాట. అయితే ఇలా దీపాలన్నీ పెడితే చాలా చక్కగా ఉంటుందండి, కళగా ఉంటారు అమ్మవారు కూడా. దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అనుకుంటా, అంటే ఇలా సింపుల్గా మా అత్తగారు ఎలా చెప్పారో అలా చేయడమే అలవాటండి నాకు. అలాగే చేసుకుంటాం అనమాట ఎప్పుడు కూడా. ఇట్లా అనమాట. తర్వాత దీపారాధన చేశాక కూడా దీపారాధన కుందుకు కూడా పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ పెట్టి చేస్తాం కదండి. అలాగే మొదలు పెట్టుకుంటాం. తర్వాత ప్రమిదల్లో ఒత్తులు వెలిగించుకుంటాం అనమాట. ఇట్లా ఇలా పూజ చేసుకుంటే. అయితే క్రాకర్స్ గురించి కూడా నాకు విషయం అండి మీకు చెప్పాలి. ఏంటంటే నేను క్రాకర్స్ కూడా మా పిల్లలు వచ్చారండి, తీసుకొచ్చారు. మా చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, చాలా చక్కగా కాల్చుకున్నారు. క్రాకర్స్ కూడా వీడియో తీశానండి, పెడదామని అనుకున్నాను. అయితే పొద్దున్నే చక్కగా మాధురి టెక్ వాళ్ళు, మాధురి మన చెప్పాను కదండి, తను వెంటనే పెట్టిందనమాట, పోస్ట్ పెట్టింది. ఏమనంటే క్రాకర్స్ మాత్రం వీడియోస్ పెట్టద్దు, అలా పెడితే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తున్నాయి అని. అమ్మాయి అంత చక్కగా చెప్పేవరా బంగారు తల్లి అనిపించిందండి నాకైతే. లేకపోతే అవి కూడా వీడియోస్ పెట్టేసేదాన్ని నేను. అందులో నేను దెబ్బతిని ఉన్నాను కదండి, అలాంటి పనులు చేయకూడదు అని బాగా అనమాట అనుకుంటూ ఉంటాను. టక్కమని మాదిరి అనేసరికి నాకు అనిపించిందండి, చాలా సంతోషం వేసిందనమాట. మనం ఏ డౌట్ అయినా పడినివ్వండి వెంటనే క్లియర్ చేసేస్తుందండి మాదిరి. డౌట్ అడిగేలోపే క్లియర్ చేసే అంత చక్కగా చెప్తుంది అనమాట అమ్మాయి. అయితే అండి క్రాకర్స్ విషయంలో ఇంకో విషయం చెప్పనా. మా చిన్నప్పుడు అండి మా అమ్మగారే తెచ్చేవారు క్రాకర్స్ ఎప్పుడు కూడా. ఎంతటో అనుకున్నారు? 50 రూపాయలండి. 50 రూపాయలంటే పెద్ద వైరు బుట్ట నిండా వచ్చేవారు. ఇప్పుడంటే ఆటోలు ఉన్నాయండి, అప్పట్లో రిక్షాలు కదా. మా అమ్మగారు రిక్షాలో పెట్టుకొని తెచ్చేవారు అనమాట. అసలు ఎంతసేపు కాల్చుకునే వాళ్ళమేనండి, మా అన్నయ్యలు వదినలు మేము అందరం అనమాట. అంతసేపు వచ్చేవి. ఇప్పుడు 50 రూపాయలు కాదు కదా, 100 దాటిపోయి వేలల్లో ఉన్నాయన్నమాట క్రాకర్స్. వేలు పెడితే కానీ అసలు కాల్చుకోవడానికి కొంచెం కూడా తృప్తిగా అనిపించట్లేదు, అట్లా ఉన్నాయి రేట్లు. ఇదివరకు ఇప్పటికే అంత తేడా ఉందండి. అయినా కానీ ఏమైనా క్రాకర్స్ కొంచెం కాల్చుకుంటేనే ఆనందమేమో. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే నేనేం కాల్చలేదండి. మా పిల్లలు కాల్చుకుంటుంటే నేను కూడా సరదా పడ్డాను. ఎందుకంటే మా చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట, ముగ్గురు. వాళ్ళు మా పెద్ద అబ్బాయి అందరూ సరదా కాల్చుకున్నారు, చాలాసేపు కాల్చుకున్నారులేండి. నేనైతే అందరినీ చూస్తూ వీడియోలు తీసుకుంటూ సరదా పడ్డాను అనమాట. చుట్టుపక్కల కూడా చెప్పాను కదండి, క్రాకర్స్ కాలుస్తుంటే చాలా తీశాను. ఎప్పుడైతే మాధవి నన్ను హెచ్చరించినట్టు అనిపించిందో వెంటనే ఆ క్రాకర్స్ వీడియో అయితే మీకు పెట్టట్లేదు. ఓన్లీ నా పూజ, ఈ దీపాలు పెట్టడం వరకే మీకు పెడుతున్నానండి. ఇంకా కార్తీక మాసం కూడా ఎంటర్ అయిపోతుంది కదండి. ఇలా ఈరోజు పెట్టిన దీపాలు తగ్గించుకుంటూ, అంటే బేసి సంఖ్యలోనే పెడతారు కదండి, అలా 2 తగ్గించుకుంటూ ఈ నెల పొడుగునా కూడా పెట్టుకోవచ్చు అనమాట అండి దీపాలు. చక్కగా నేనైతే ఇలా దీపాలు పట్టుకుని బయటకు వచ్చి మా గుమ్మాల దగ్గర అవి పెట్టాను. అసలు దీపావళి పండుగ అంటేనే ఆనందం అండి. పిల్లలకి మాత్రం చాలా సంతోషం. కొంచెం నాకు హెల్త్ కూడా అప్సెట్గా ఉందండి, కొంచెం బాగాలేదు. అందుకని అంత ఇదిగా నేను పెట్టలేకపోయాను. ఏదో కొద్దిగా అయితే చేశానండి పండగ సరదాగా. అంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం అన్నట్లుగా చేశానన్నమాట. ఆ చేసిన వీడియోని మీకు నేను షేర్ చేస్తున్నాను. మా రాఖీగాడైతే ఈ సామాన్లు కాలుస్తూ ఉంటే మంచం కిందకి వెళ్ళిపోయి దాక్కుందండి. లాస్ట్లో పిల్లలు అందరూ మేము ఫోటోలు దిగుతుంటే అది కూడా వచ్చి ఫోటోలకి పోజులు ఇచ్చింది. దాని ఫోటో కూడా మీరు లాస్ట్లో యాడ్ చేస్తాను, పిల్లలందరూ ఉన్నవి కూడా యాడ్ చేస్తానండి. క్రాకర్స్ అయితే నేను పెట్టట్లేదండి, ఎందుకు ఎవ్వరూ పెట్టద్దండి. అలా పెడితే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనకు తెలిసినప్పుడు మనం పెట్టకూడదు కదండి. అందుకని ఎవ్వరూ పెట్టద్దు.
మాదిరి చెప్పినవి మాత్రం చక్కగా వినండి, పాటిస్తే మనకి చాలా ఉపయోగం ఉందండి. అమ్మాయి వీడియోస్ కూడా మనం చూడొచ్చు. చాలా హెల్ప్ఫుల్ నేచర్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.